క్యాప్సికం అంటే చాలా మందికి గ్రీన్ కలర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో క్యాప్సికంలు సులభంగా లభిస్తున్నాయి. ఈ 3 క్యాప్సికంలు రంగులో మాత్రమే కాదు, రుచి, పోషక విలువలు, సాగు విధానం, ధరలో కూడా తేడా ఉంటుంది. గాజీపూర్కు చెందిన ఉద్యానవన శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం క్యాప్సికం రంగు మారడానికి ప్రధాన కారణం అది పండిన స్థాయి. అలాగే ప్రతి రంగు క్యాప్సికంలో ఉండే పోషకాలు కూడా కొంత భిన్నంగా ఉంటాయి. పోషక విలువల పరంగా ఎరుపు క్యాప్సికం ముందంజలో ఉండగా పసుపు క్యాప్సికం 2వ స్థానంలో, ఆకుపచ్చ క్యాప్సికం 3వ స్థానంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఎలాగో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పోషక విలువల విషయానికొస్తే ఎరుపు క్యాప్సికం అత్యంత పోషకమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుపచ్చ క్యాప్సికంతో పోలిస్తే ఇందులో బీటా కెరోటిన్ సుమారు 11 రెట్లు ఎక్కువగా, అలాగే విటమిన్ సి సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుండగా విటమిన్ బి6 మెదడు పనితీరు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరమైన పోషకంగా పనిచేస్తుంది. పసుపు క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావిస్తారు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. పసుపు రంగు రావడానికి వయోలాక్సాంతిన్, క్యారోటినాయిడ్స్ వంటి సహజ వర్ణద్రవ్యాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. 1 కప్పు పసుపు క్యాప్సికం తీసుకుంటే శరీరానికి రోజుకు అవసరమైన విటమిన్ సి అవసరంలో ఎక్కువ భాగం లభించే అవకాశముందని వారు తెలిపారు. అందుకే దీన్ని సలాడ్లు, పాస్తా, గ్రిల్ చేసిన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ క్యాప్సికంలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ కే లభిస్తాయి. అంతేకాదు 100 గ్రాముల ఆకుపచ్చ క్యాప్సికంలో కేవలం 20 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని భావించే వారికి ఇది మంచి ఆహార ఎంపికగా పరిగణిస్తారు. రోజువారీ కూరల్లో, చైనీస్ వంటల్లో, సలాడ్లలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎరుపు, పసుపు క్యాప్సికంల సాగు ఆకుపచ్చ క్యాప్సికంతో పోలిస్తే కొంత కష్టంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా పాలీహౌసుల్లో లేదా నియంత్రిత వాతావరణంలో పండిస్తారు. సరైన ఉష్ణోగ్రత, డ్రిప్ ఇరిగేషన్, సమతుల్య పోషకాలు అందించడం అవసరం. ఆకుపచ్చ క్యాప్సికం 60 నుంచి 70 రోజుల్లో కోతకు సిద్ధమవుతుంటే ఎరుపు, పసుపు క్యాప్సికం పూర్తిగా పండడానికి 90 నుంచి 110 రోజులు పడుతోంది. అందువల్ల వీటి ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.